సో చివరగా ఒక విషయం చెప్పండి, మీకేమనిపిస్తున్నది అంటే ఈ విప్లవము, ఈ విప్లవోద్యమము, మావోయిస్టు పార్టీ ఫిజికల్గా దాన్ని క్లోజ్ చేయడానికైతే గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. సరే అక్కడక్కడ లెటర్లు ఏమొచ్చినా కూడా ఒకప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు, అది మనం అంగీకరించి తీరాల్సిందే. సో ఇది ఏ రకమైన దేశం ఎటువైపు తీసుకెళ్ళడానికి దారి తీస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక విప్లవం అనేది, విప్లవోద్యమం అనేది ఇక ఉండదనే అనుకోవాలా? అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపొచ్చు, పట్టుకొని అందరిని చంపొచ్చు, లేదా బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తారు. అంటే యుద్ధం అనే దానికి ఒక వ్యూహం, ఒక ఎత్తుగడ ఉంటుంది. అది ప్రభుత్వానికి, పాలకులకు ఒక వ్యూహం, ఎత్తుగడ ఉంటుంది, ఆ పార్టీకి ఉంటుంది. ఆ క్రమంలో యుద్ధం జరిగినప్పుడు మొట్టమొదలు ఎప్పుడైనా ఏం చేస్తారంటే రాజును అటాక్ చేస్తారు, నాయకుని అటాక్ చేస్తారు. పాతకాలంలో యుద్ధాలైనా ఇప్పుడైనా ఆ రాజును చేరుకోవడానికి మధ్యలో మంత్రులు ఉంటాడు, సంస్థానాధీశులు ఉంటారు, అర్ధ సైనిక బలగాలు ఉంటాయి, ఆ తర్వాత దాని కమాండర్ ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని రాజు దగ్గరికి వెళ్ళేవాళ్ళు పూర్వకాలం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీని కొట్టేశారు, అగ్రనాయకత్వాన్ని కొట్టేశారు. ఫస్ట్ మొట్టమొదటి చిన్న చిన్న ఎన్కౌంటర్లు జరిగినా కూడా 10, 20 మంది, 30 మంది చనిపోయారు. కానీ ఎక్కడికి చేరుకున్నారంటే జనరల్ సెక్రటరీ దగ్గరికి చేరుకున్నారు. జనరల్ సెక్రటరీ చనిపోయిన తర్వాత అది ఒక మానసికమైన యుద్ధంలో భాగం. ఏమిటంటే మిగతా అంత చెల్లా చెదరు అవుతారు. ఆ చెల్లా చెదరు అయిన తర్వాత జనరల్ సెక్రటరీ మరణించగానే లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు, బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తున్నారు, సైలెన్స్గా ఉండే వాళ్ళు సైలెన్స్గా ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది ఆదివాసులు ఆ ఉద్యమంలో భాగమయ్యారు కదా. ఆదివాసులు ఏం చేస్తారు? సైలెన్స్గా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ మనుషులను చంపొచ్చు, పూర్తిగా తుదముట్టించవచ్చు. ఎప్పుడైనా చాలా సందర్భాల్లో చూసాం చరిత్రలో, ఇదేం కొత్త కాదు. నాకు తెలిసి నేను చదువుకున్న కాస్త చరిత్రలో ప్యారిస్ కమ్యూన్ ఉన్నది. ప్యారిస్ కమ్యూన్ మొత్తం ఒక 60,000 మందిని చంపేశారు, ఊచకొత కోశారు. మార్క్స్ ఉన్నప్పుడే జరిగింది ఇది. మార్క్స్ మరణించక ముందే ఆయన సిద్ధాంతం ఇంప్లిమెంట్ చేసి ఒక నగరాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ సోషలిజాన్ని నిర్మాణం చేసేశారు. సోషలిజం నిర్మాణం చేస్తే 60 రోజుల్లో 70 రోజుల్లో ప్రభుత్వం ఉంది, సోషలిస్టు ప్రభుత్వం. కానీ మళ్ళీ పాలకవర్గాలు ఏం చేశారంటే వాళ్ళ సైన్యంతో వచ్చి మొత్తం ఊచకొత వచ్చి చంపేశారు. అయిపోయింది. 1870, 72, 73 కాలంలో కథమైపోయింది. మార్క్స్ 83లో చనిపోయాడు, 1883. అయితే మార్క్స్ ఉన్నప్పుడే తన కళ్ళ ముందు కథమైంది. కానీ మార్క్స్ చెప్పిన సిద్ధాంతం శాస్త్రీయమైన సిద్ధాంతం కావటం మూలంగా మళ్ళీ లెనిన్ వచ్చాడు. లెనిన్ వచ్చి రష్యాలో ఇంప్లిమెంట్ చేశాడు, అంత పెద్ద దేశాన్ని విముక్తి చేశాడు. ఇటువైపు మావో వచ్చాడు, ఇంత పెద్ద దేశాన్ని విముక్తి చేశాడు అనొచ్చు. రష్యాలో కూలిపోయింది, చైనాలో కూలిపోయింది, ఇండియాలో కూడా కూలిపోతుంది. కానీ ప్యారిస్లో కూలిపోయింది రష్యాలో రాకుండా ఉండలేదు, రష్యాలో కూలిపోయిందని చైనాలో రాకుండా ఉండలేదు, ఈ 2 చోట్ల కూలిపోయిందని చెప్పేసి ఇండియాలో ప్రారంభం కాకుండా ఉండలే, అట్లనే క్యూబాలో కాకుండా ఉండలే, వియత్నంలో కాకుండా ఉండలే. కనుక ఎక్కడో ఒక చోట అది మొదలవుతుంటుంది, దాని స్వభావం అది. ఎందుకంటే అది వర్గ పోరాట సిద్ధాంతం. పేదలు ధనికులు, దోపిడికి గురయ్యే వాళ్ళు ఉన్నంత కాలం సిద్ధాంతం కొనసాగుతుంది. వ్యక్తులను చంపేస్తారు, నేను కాదన్నాను. మావోయిస్టు పార్టీలో చివరి సభ్యుడి వరకు కూడా చంపేయచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వంతో ఉన్న ఆయుధ సంపత్తి కానీ, లేదా సైన్య సంపత్తి కానీ, లేదా డబ్బు సంపత్తి విషయంలో మావోయిస్టు పార్టీ చిన్న పార్టీ. భావజాల పరంగా దాన్ని ఎక్కువ ఉండొచ్చు, సమాజంలో ప్రభావం ఉంది. కానీ మిలిటరీ పరంగా ఎదుర్కోవటం అనేది సాధ్యం కాదు. కానీ ఆ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం సాయుధ పోరాటం అనే అర్థంలోనే కొనసాగకపోవచ్చు. సమాజాన్ని భిన్నమైన పద్ధతిలో కదిలిస్తూ ఉంటుంది. అది ఒకసారి రిజర్వేషన్ మూమెంట్కి వస్తుంది, ఒకసారి కుల నిర్మూలన మూమెంట్కి వస్తుంది, ఒకసారి నిరుద్యోగం అనే మూమెంట్కి వస్తుంది, ఒకసారి సమానత్వం అనే మూమెంట్కి వస్తుంది, ఒకసారి సంస్కృతి రూపంలో వస్తుంది, ఒకసారి ప్రత్యేక రాష్ట్రాల మూమెంట్లో వస్తుంది. భిన్నమైన ఉద్యమాలలో సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. మావోయిస్టు పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కొన్ని లక్షల మంది సమానత్వాన్ని కోరుకుంటారు. చాలామంది అన్యాయం జరగాలని ఎవరు కోరుకోదు కదా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తారు. మావోయిస్టు పార్టీని వాళ్ళు అంగీకరించవు, అన్యాయాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ మావోయిస్టు పార్టీని అంగీకరించకపోవచ్చు. కనుక సమాజంలో ఇలాంటి భావజాలం అనేది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరితో యుద్ధం? రాజ్యంతో యుద్ధం. రాజ్యం అంటే ప్రభుత్వము, పాలకులు, వ్యవస్థ. అసలు ఈ వ్యవస్థనే ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని సృష్టించడానికి, క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగితే మేధావులు కానీ, ఇంకో పార్టీ కానీ ప్రజలందరూ కలిసి ఒక ఐక్య కార్యాచరణతో ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరిగితే అన్నింటికీ విముక్తి కలుగుతుంది కదా. అల్టిమేట్గా ఎలక్షన్స్, రాజ్యము దీని ద్వారానే కదా సార్ మొత్తం జరిగేది. మరి ఆ ప్రయత్నం ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళకూడదు? అఫ్కోర్స్ రకరకాల ప్రయోగాలు జరగాలి. కేవలం సాయుధ పోరాటం ద్వారా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం అనేది ఒక కాలంలో, అంటే 1917లో రష్యాలో
1948లో చైనాలో, ఉమ్, 1960లో వియత్నాం, క్యూబా, చెగువేరా నాయకత్వంలో సాయుధంగా రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఒక కాలం నడిచింది. ఇప్పుడు ఈ కాలంలో సాయుధంగా హస్తగతం చేసుకోవచ్చా, సాధ్యమా కాదా అనే ఆ చర్చలోకి నేను వెళ్ళటం లేదు. అది వాళ్ళు రూపొందించుకున్న సిద్ధాంతం. కానీ రాజ్యాన్ని సామాన్యులు హస్తగతం చేసుకోవడానికి ప్రయోగాలు, భిన్నమైన ప్రయోగాలు జరగాలి. మీరు అన్నట్టు ఉమ్, నిజాయితీ కలిగినటువంటి మేధోవర్గం, నిజాయితీ కలిగినటువంటి పౌర సమాజం, నిజాయితీ కలిగినటువంటి విద్యార్థి యువతరం ఒక సమూహంగా ఏర్పడి ఒక ప్రయోగం చేయొచ్చు. ఎన్నికల ద్వారా ప్రయోగం చేయవచ్చు. వాళ్ళ సిద్ధాంతం కూడా ఎందుకు మారకూడదు అంట నేను. సరే, వాళ్ళ సిద్ధాంతం మారటం, మార్చుకోవటం అనేది ఇక వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం ఆ చర్చలోకి వెళ్తే ఏమవుతుందంటే అది ఇంకోవైపు దారి తీసే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళలోనే మొదలైంది కదా. పేపర్లు పెట్టుకున్నారు, 20 ఏళ్ళుగా మొదలైందని చెప్తున్నారు, చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ మా లైను, మా సిద్ధాంతము ఏమిటి అనేది ఈ చర్చల్లో భాగంగా, లోతైన అన్వేషణలో భాగంగా ఏం ప్రకటిస్తుందో మనం చూద్దాం. కానీ బయట అనేక ప్రయోగాలు జరగాలని నేను కోరుకుంటా. ఒక్క ప్రయోగంతోనే ఈ దేశంలో మార్పు రాదు, అనేక ప్రయోగాలు జరగాలి. ఆ ప్రయోగాలు జరగడానికి ప్రతి ఒక్కరు సమాజంలో పూనుకోవాలని నేను కోరుకుంటున్నాను.